ఫస్ట్ టైం నేను ట్రెడిషనల్ కోనం ఫిష్ పులుసు కుక్ చేసి మా నాన్నకి క్యారేజ్ తీసుకెళ్లాను. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఫిష్ ని మేము కోనం అంటాం, మీరేమంటారు కమెంట్ చేయండి. ఫస్ట్ చేప ముక్కలకి ఉప్పు కారం పట్టించాను. ఈ పులుసుకి ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ సూపర్ టేస్ట్ యాడ్ చేస్తుంది. సో ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేగించుకోవాలి. అండ్ అందులోనే టమాటో కూడా వేసుకొని దగ్గరగా మగ్గించాలి. ఇక్కడ మా అమ్మ గైడ్ చేస్తుంటే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో చింతపండు రసం కూడా వేసుకుంటున్నాను. దగ్గరకు మగ్గాక మ్యారినేట్ చేసిన చేప ముక్కలు కూడా వేసుకోవాలి. అండ్ ఇక్కడే వాటర్ కన్సిస్టెన్సీ అండ్ సాల్ట్ కూడా సరి చూసుకోవాలి. గరిట పెట్టకుండా ముక్కలు ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే, అంతే. కొందరు చేపల్ని ముందే ఆయిల్లో ఫ్రై చేసి కూడా పులుసు పెడతారు, కానీ నేను కావాలనే పాత పద్ధతిలో ఇలా ట్రై చేశాను. ఇంత కష్టపడి చేశాక టేస్టింగ్ సెషన్ లేకపోతే ఎలా కదా. టేస్ట్ అయితే యాజ్ యూజువల్ సూపర్గా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. యువర్స్ లవింగ్లీ శిరీష. బాయ్.